ఇప్పుడే డాకుమార సినిమా చూడటం జరిగింది. చాలా బాగుంది సినిమా. సో ఇది డాకుమరాజు సినిమాలో ఆ స్టోరీని రివీల్ చేసిన విధానం చాలా స్పెషల్ గా, అంటే లేట్ లేకుండా ఎక్కువగా సడన్ తొందరగా రివీల్ చేయడం కానీ, ఒక క్యారెక్టరైజేషన్ ని వెంటనే మేము తీసుకొచ్చిన విధానం కానీ సో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చాలా బాగానే తీర్చిదిద్దినట్టు. ఇక్కడ మ్యూజిక్ అంతా కూడా చాలా కొత్త విధానంగా కొన్ని అద్భుతమైనటువంటి సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ మాత్రం ప్రతి ఒక్కరు పెదా అవుతారు. సో దీనికి ముందరగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వెహికల్స్ అన్ని కూడా ఆంధ్రాకి పోటెత్తిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి మాత్రం బాలయ్య ఒక సవాల్గా ప్రతి ఒక్కరు ప్రేక్షకుడికి చాలా అర్థవంతంగా ఈ సినిమానికి ఎంజాయ్మెంట్ గా ఉండే రీతిలో ఉంది. చాలా బాగానే క్యారెక్టరైజేషన్ రివీల్ చేయడం విధానం కానీ చాలా బాగానే తీశారు. కానీ ఎక్కడో కొన్ని మిస్ అయిన ఫీలింగ్స్ గానే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా అంత దాకా తీసుకొచ్చారంటే బాబీ గారికి మాత్రం హ్యాండ్స్ అప్ చెప్పుకోవచ్చు. బాబీ డేల్ గారు కానీ క్యారెక్టర్ లెంత్ క్యారెక్టర్ చేసినట్టు బాబీ డేల్ గారు కానీ, ఇంకా తమన్ గారు మ్యూజిక్ లో చాలా వెల్వెట్ లో ట్రై చేశారు. కొన్నిట్లో వెల్వేషన్స్ లో అర్థవంతమైన వెళ్ళడం అనేది హైలైట్. సో ఓవరాల్ గా మాత్రం బాలయ్య గారు మాత్రం సంక్రాంతికి మాత్రం సవాల్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చాలా బాగుంది. మూవీ మాత్రం చాలా బాగుంది.